సింగరేణిలో గత 2-3 సంవత్సరాలుగా స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి మెటీరియల్ రావడం లేదు. దానివల్ల స్పోర్ట్స్ మెన్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారని గత సంవత్సర కాలంగా స్ట్రక్చర్ సమావేశాలలో యాజమాన్యంతో మాట్లాడటం వలన ఇప్పుడు స్పోర్ట్స్ మెటీరియల్ కార్పొరేట్కి వచ్చింది. దీన్ని తొందరలోనే అన్ని ఏరియాలకు కూడా పంపిస్తారు. అట్లాగే స్పోర్ట్స్ మెన్స్ కి గతంలో సింగరేణిలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. అసలు స్పోర్ట్స్ మెన్ ని థామస్ గారు జనరల్ మేనేజర్ పర్సన్ గా ఉన్నప్పుడు డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ కూడా ఇచ్చాడు. చాలా చోట్ల స్పోర్ట్స్ మెన్స్ కి జనరల్ షిఫ్ట్ ఇవ్వటమా, లేకపోతే ఏదైనా క్వార్టర్స్ అవకాశం ఉంటే ఇవ్వటమా, ఇలాంటి కొన్ని అవకాశాలు కలిగించేవాళ్ళు. ఇప్పుడు కోల్ ఇండియా గోల్డ్ మెడల్ ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నువ్వు ఆడిన 3 రోజులు రిలీఫ్ ఇచ్చినావు అదే ఎక్కువ అనే పద్ధతుల్లో యాజమాన్యం ఇచ్చేస్తా ఉన్నారు. అట్లా కాకుండా స్పోర్ట్స్ మెన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అట్లాగే ఏదైతే ఇవాళ దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ మెన్స్ కి ఇంపార్టెంట్ ఇవ్వడానికి అనేకమైనటువంటి చట్టాలు కూడా వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా సింగరేణిలో కూడా మరి గతంలో ఎట్లయితే స్పోర్ట్స్ మెన్కి అవకాశం ఇచ్చారో ఆ విధంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అయితే స్పోర్ట్స్ కోఆర్డినేటర్స్ కూడా సరిగ్గా లేరు, కొన్ని ఏరియాలలో సూపర్వైజర్స్ లేరు. మరి ఇట్లా ఉండటం వలన మరి ఆ స్పోర్ట్స్ సరిగ్గా జరగడం లేదు. మరి ప్రతి డివిజన్కి ఒక సూపర్వైజర్ ఉండాలి. మరి అది రిటైర్ అయిపోతే వాళ్ళ స్థానంలో ఎవరిని ఇవ్వటం లేదు. దాన్ని కూడా యాజమాన్యం దృష్టి తీసుకుపోతాం. అట్లాగే ఇవాళ స్పోర్ట్స్ మెటీరియల్ సంవత్సర కాలంగా మేము మాట్లాడుతూ ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని సంఘాలు మేము మాట్లాడినామని వాట్సాప్లు పెడుతున్నారు. మరి వారు ఏ ఫోరంలో మాట్లాడారు, ఎక్కడ ఇది చేశారో చెప్పాలి. కాబట్టి ఇలాంటి చౌకబారు విధానం మానుకోవాలని కోరుతా ఉన్నాం.